ప్రభువైన యేసు నామములో అన్నగారికి వందనాలు. నా పేరు కెరెన్ హపక్. నా భర్త పేరు వినోద్ కుమార్. నాకు మ్యారేజ్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. అయితే మాకు గర్భఫలం లేదు. గర్భఫలం లేక మేము ఎంతో బాధపడుచున్న సమయంలో చాలామంది డాక్టర్స్ దగ్గరికి తిరిగాము. చాలామంది డాక్టర్స్ ఐవీఎఫ్ సజెషన్ చేశారు మాకు. అయితే ఐవీఎఫ్ చేసినా కూడా మీకు నేను గ్యారంటీ ఇవ్వలేనమ్మా, 10% గ్యారంటీ ఇవ్వగలను అని డాక్టర్స్ చెప్పారు. ఆ సమయంలో మా కజిన్ వాళ్ళు మాకు ఇట్లా అన్నగారు ప్రార్థన చేయడం వల్ల చాలా అద్భుతాలు జరిగాయి అని చెప్పారు. అప్పుడు మేము అన్నగారికి ఫోన్ చేశాము. అన్నగారు మాతో ఫోన్లోనే మాట్లాడారు. అప్పటికి మాకు అన్నగారి పేరు కూడా మాకు తెలియదు. అన్నగారు ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడేసి అన్నీ మా గురించి డీటెయిల్స్ కనుక్కొని, అమ్మ నీకు చాలా శోధనలు ఉన్నాయి, నువ్వు త్వరలోనే కన్సీవ్ అవుతావు అని అన్న మాకు చాలా గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు. అయితే అన్న చేసిన ప్రార్థన అమ్మకి మా హృదయాలను నింపింది. 2 monthsలోనే నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన మళ్ళీ 3 monthsకి నాకు అబార్షన్ అయిపోయింది. అన్న మళ్ళీ ఇట్లా అబార్షన్ అయిపోయింది అని చెప్తే అన్న మళ్ళీ వెంటనే ప్రే చేశారు. అమ్మ నేను ప్రార్థన చేస్తాను, నీకు కన్సీవ్ అయిన వెంటనే నాకు కాల్ చేసి నాతో ప్రే చేయించుకో అని చెప్పారు. అప్పుడు అన్నని మళ్ళీ కన్సీవ్ అయ్యాను. సెకండ్ టైం మళ్ళీ కన్సీవ్ అయిన వెంటనే అన్నకు కాల్ చేసి ప్రే చేయించుకున్నాను. ప్రతిసారి ఎవ్రీ 2 monthsకి ఒకసారి నేను స్కాన్కి వెళ్ళే టైంలో అన్నకి ప్రే చేయించుకొని వెళ్ళేదాన్ని. ఎందుకంటే చాలా భయం వేసేది. ఫస్ట్ టైం అబార్షన్ అయిపోయింది, ఇప్పుడు కూడా అట్లనే అవుతుందేమో అని చాలా భయం వేసేది. అమ్మ నీకేం కాదమ్మా, నువ్వు చక్కటి బిడ్డని కంటావు, నువ్వు సాక్ష్యం చెప్తావు అని అన్న నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు. నేను అలాగే చక్కని బిడ్డని కన్నాను. చక్కటి బిడ్డ నాకు దేవుడు ఇచ్చారు అన్న ప్రార్థన వల్ల. అన్నకి వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.